చైతన్యం తీసుకొస్తున్నారు. వారిని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. అన్ని టీవీల్లో కానీ మీడియాలో కానీ ఇలాంటి ఇష్యూస్ తీసుకొని ఒక పక్క తీసుకొని ప్రజల్లో చైతన్యం తేవడమే కాకుండా ఇలాంటి పునరావృతం కాకుండా చేయడం కోసం ఏ విధంగా ప్రభుత్వ పేరు ఒత్తిడి తేవాల్సిన అవసరం ఉంది. ఈ ఇష్యూని మేము అసెంబ్లీలో గట్టిగా ఫైట్ చేస్తాం. స్థానికంగా ఉండే తెలుగుదేశం పార్టీ కూడా పూర్తిగా సహకరించి అన్ని విధాలు ఆదుకుంటాం. నేనమ్మా నువ్వు సంజయ్, నువ్వు గవర్నమెంట్ మీద మేము ప్రెషర్ పెడతాం, అవన్నీ చేపిస్తాను. ఈ అమ్మాయి భవిష్యత్తు కోసం, మీ ముగ్గురు భవిష్యత్తు కోసం ఈ అమ్మాయి చేర్చేసి అక్కడ చేర్చేస్తే ఏమవుతుందంటే ఆ అమ్మాయి అక్కడ సేఫ్గా ఉండిపోతుంది, ఎడ్యుకేషన్ వెళ్ళిపోతుంది. నువ్వేంటమ్మా? 6th క్లాస్లో జాయిన్ చేస్తాను. మీకు కాదమ్మా, ఇప్పుడు మనకు 5th క్లాస్ ఉంది కదా, మనకి 5th క్లాస్ కూడా కదా, 5th కూడా ఉంది. నా మాట చేరిపో. 5th క్లాస్ కూడా ఉంది. నువ్వు చేరిపోతే నీకు మర్చిపోతావు ఇవన్నీ, నీకు బాగుంటుంది. నీ ఇష్టం, నీకు బలవంతం లేదు. కానీ నీకేంటంటే నీ భవిష్యత్తు కోసం అమ్మా నాన్న చనిపోయిన తర్వాత నీకు కూడా భవిష్యత్తు కావాలంటే నువ్వు చదువుకోవాలి, కష్టపడి చదువుకోవాలంటే ఇప్పుడు వాళ్ళు ఆడపిల్లలు, వాళ్ళు కూడా కష్టాలు ఉంటాయి. కాబట్టి నువ్వు ఇక్కడ చేరిపోతే ఇప్పటి నుంచి నీకు కంటిన్యూటీ ఉంటుంది. నువ్వు పెద్ద అయ్యే వరకు, నువ్వు జీవితంలో సెటిల్ అయ్యే వరకు మీ పెద్దమ్మ వాళ్ళ దగ్గరికి వస్తూ ఉంటావు. మీ అక్క చెల్లి వాళ్ళ ఇద్దరు ఉంటారు, వాళ్ళు కూడా చూసిపోతూ ఉంటారు. నువ్వు పోతూ ఉంటావు హాలిడేస్లో, అవన్నీ ఉంటాయి. నీకు చదువు మీద శ్రద్ధ వస్తుంది. ఆ అమ్మాయి ఇంటర్మీడియట్ కాబట్టి ఇంటర్మీడియట్ అక్కడ లేదు. ఎట్లా నేను మురళీమోహన్తో మాట్లాడతాను, వారిద్దరిని అక్కడ చదివిస్తాం. నువ్వు ఇక్కడ చదువుకుంటే ముగ్గురు కోఆర్డినేట్ చేసుకుంటారు. నువ్వు నా మాట నీ జీవితం బాగుపడుతుంది. ఎందుకంటే ఇప్పుడు నువ్వు బాధపడకూడదు. అక్కడ ఉంటే ప్రతిరోజు అదే జ్ఞాపకం వస్తుంది. ఇంకా మర్చిపోయి జీవితంలో నువ్వు పైకి వచ్చి చేయాలి. ఇప్పుడు సెటిల్ కావాలి. అది చేపిస్తాను. ముగ్గురు పేర్లతో నేను ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ చెప్పేసి ఒక 50,000 రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తాం. అది కూడా ఒక 10 ఏళ్ళు మీరు డ్రా చేసుకోకుండా తర్వాత మీరు డ్రా చేసుకోవాలి. ఓకే ఓకే మంచిదమ్మా. ఓకే ఓకే కలుస్తానంటే అప్పుడప్పుడు మీకు ఏమైనా సమస్యలు ఉంటే కూడా అది కూడా చూసుకుంటాం. ఓకే ఓకే మంచిది. ఓకే మీరు వాళ్ళ ముగ్గురినమ్మా మీరు ఆ పని చేయండి. ఎందుకంటే వాళ్ళు ముగ్గురు నీకు ఏదైనా ఉంటే స్కూల్ కూడా తీసుకుపోతాం. దీపావళి మాత్రం ముగ్గురికి గార్డెన్గా ఉండు. అట్ ది సేమ్ టైం ఈ అన్ని కూడా కొంచెం బాగుంటుంది. 50,000 వస్తుంది. ఓకే ధైర్యంగా ఉండు. ఓకే 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 మరి ప్రెషర్ పెట్టి చెప్తాను, ప్రసాద్ చెప్తాను. ప్రెషర్ పెట్టండి. మా వాళ్ళు చెప్తారు, ట్రస్ట్ కూడా చెప్పి మీరు అది ఇచ్చేస్తారు. చెక్కులు ఇస్తారు, చెక్కులు ఇచ్చి ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తారు. ఓకే సార్. ఓకే సార్. 10 years మ్యారేజ్ అయ్యే వరకు ఫిక్స్డ్ డిపాజిట్ దాన్ని ఓకే.